తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మరి 40 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని ప్రజల మధ్య ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మధ్య ఈరోజు స్విచ్లు పెట్టి ఈరోజు ఆట ఆడుతున్నట్టు మరి మనందరికీ అర్థమవుతా ఉంది. దయచేసి బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కాండి. మరి దీని మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగుల గురించి కానీ లేకుంటే ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఏవి కూడా అంతా అంటే వాళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ అని చేస్తున్నారు కాబట్టి మనం ఇది చేస్తాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఇటీవల గ్రాడ్యుయేట్స్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అన్నారు. వీళ్ళు క్రిమినల్ వేస్ట్ కాదు, క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిన్న రాత్రి నుండి మనం మొదలు పెట్టడం జరిగింది. దానికి నేను మీ తమ్నేల్ కూడా ఇచ్చిన, మీరు రాత్రి ఆ వీడియో చూడొచ్చు దయచేసి. ఎందుకంటే ఎప్పటి డిఏ అప్పుడు ఈయన నాన్సి వేత ధోరణి వల్ల అవలంబిస్తూ 207 సంఘాలు నాయకులను గుప్పిట్లో పెట్టుకొని వారిని సామధాన భేద దండోపాయాలతో లోబరుచుకొని తోలుబొమ్మల్లాగా మార్చి ఏది మాట్లాడకుండా చేసిన ఘనత ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. నాయకుల వాయిస్ ఇవ్వనిదే సభ్యులు అడుగు ముందు వేయరని వారికి తెలుసు. అందుకే ముందరి కాళ్లకు బంధాలు వేశారు. ఈరోజు ఒకప్పుడు వీళ్ళు పిలుపునిస్తే, ఉద్యోగ సంఘాలు పిలుపునిస్తే ప్రభుత్వం చర్చల మీద చర్చలు జరిగేది. కానీ ఈరోజు చర్చలు లేదు, గాడిది గుడ్డు లేదు. ప్రభుత్వానికి స్పోక్స్ పర్సన్ లెక్క, ఈరోజు రూలింగ్ గవర్నమెంట్కి పోలింగ్ ఏజెంట్ల లెక్క పనిచేసే కాడికి ఉద్యోగ సంఘాలు వచ్చినాయి. అందుకే వీళ్ళ కాళ్ళకి ఈరోజు బంధాలు వేసి పడేసింది. ప్రస్తుతం ఉన్న జేఏసీ గెజిటెడ్ మరియు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకుల ఎన్నికకు ఎలాంటి చట్టబద్ధత లేదు. వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఈ నాయకులే ఏకపక్షంగా రహస్యంగా మళ్ళా విస్తృత ప్రచారం లేకుండా వారిలో వారు వంతుల వారీగా పోస్టులు పంచుకొని గెలిచినట్టు ప్రకటించుకుంటుండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగుల సభ్యత్వ పునరుద్ధరణ, నూతన సభ్యత్వ సేకరణ తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇది చేయడం లేదు. ఇక వీళ్ళందరూ ఇక కూర్చొని ఈరోజు రాసుకున్న పరిస్థితి ఇక మన అందరం చూసినాం. ఈసారి ఎవరు కూడా చందాలు మేము రాయం, సభ్యత్వాలు తీసుకోం, గెట్ లాస్ట్ అని వెళ్ళగొడుతున్నాం. ఈ పరిస్థితి తెలంగాణ ఏర్పడిన తర్వాతనే జరగడం అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కేసీఆర్ గారు, మమత, శ్రీనివాస్ గౌడ్ ఇట్లా కొంతమందిని పెట్టుకొని వాళ్ళ ద్వారానే ఈరోజు టీచర్ల సంఘం, ఉపాధ్యాయ సంఘం కానీ ఈరోజు ఉద్యోగుల సంఘాలు కానీ కొనసాగించేటట్టు చేసిండ్రు. హోటళ్ళల్లో కూర్చొని నువ్వు ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అని రాసుకొని ఇవే గుర్తింపుల సంఘాలు అని చెప్పేసి మరి ఏ విధంగా చేసిండ్రు అనేది మనం అందరం చూసినాం. మొత్తానికి యూనియన్లు పనిచేయకుండా చేసిండ్రు. ఇక ఇప్పుడు నీతులు మాట్లాడుతుండ్రు. ఈరోజు ఈ పరిస్థితి తెలంగాణ ఏర్పడిన తర్వాతనే జరుగుతూ ఉంది. మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఏర్పడిన బంగారు తెలంగాణలో ఈ విధంగా జరగడం, రెండవ పీఆర్సీకే 3 సంవత్సరాలుగా మోక్షం లేకపోవడం మన దురదృష్టం. గత ప్రభుత్వమే ఇయ్యలేదనంటే ఈ ప్రభుత్వం ఇస్తుంది, 6 డిఏలు కూడా ఇస్తామని చెప్పి మాటిస్తే ఉద్యోగులు, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు అందరూ అప్పుడు సర్వీస్లో ఉండి తాటి మీదకి వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చినా కానీ ఇయాటి వరకు కూడా ఈ పీఆర్సీ రాలే. ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే మంచిగా ఉండేది అనే తలంపు 2000% వస్తూ ఉంది. 2000% ఇందులో వస్తుంది. చాలా బలంగా అసోసియేషన్లు ఉండే ఎన్జిఓ ఒక పిలిపిస్తే పెట్రోల్ పడేది. ఈరోజు వాళ్ళు పెట్రోల్ పోసులు కాదు, వీళ్ళకే ఓపిస్తే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం విడిపోవడం వల్ల లబ్ధి పొందింది రాజకీయ నాయకులు మాత్రమే, అంతే కదా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, ఓటుకు నోటు బ్యాచ్ ముఖ్యమంత్రులు అయినరు, పెద్దతనం నడుస్తుంది. ఈరోజు అక్కడ కొంతమందికి పదవులు వచ్చినాయి, కొత్త పార్టీలు పుట్టుకొచ్చినాయి. కాబట్టి ఈరోజు లబ్ధిదారులు ఎవరంటే వీళ్ళే. నష్టపోయింది ఎవరంటే ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వీళ్ళందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 అసెంబ్లీలు, 2 శాసన మండలీలు, ఎమ్మెల్యే ఎంపీలు పెరగడం, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు పెరగడం వలన ఎంతో ప్రజాధనం వృధా అవుతుందన్నది అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేకు నెలకు 2,75,000 జీతం, వాహనం, ఫోను, సెక్యూరిటీ, ఎన్నో రకాల అలవెన్స్లు, జీవితాంతం పెన్షను, కొందరికేమో 2-3 పెన్షన్లు.
ఇక వీళ్ళకి వీళ్ళకి ఇదిగాక మళ్ళీ పక్కన దందాలు, కబ్జాలు, పైరవీలు, ఇక వాటితోని ఇక ఇంకా వేరే దుకాణం. మన వరకు వచ్చేసరికి అంటే ఈరోజు ఉద్యోగుల కాడికి వచ్చే వరకు, రిటైర్ ఉద్యోగుల కాడికి వచ్చే వరకు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాడికి వచ్చే వరకు, ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు వచ్చే వరకు నన్ను కోసిన రూపాయలది అని అంటారు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు. మన వరకు వచ్చేసరికి కోసిన రూపాయలు లేదు. అప్పు అసలే పుట్టడం లేదు. నన్ను చూస్తే దొంగ చూసినట్టు చూస్తుండ్రు. చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు. ఉచితాలకేమో అప్పు చేసి మరీ కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే అంటే గౌరవ వేతనంగా నామమాత్రపు డబ్బులు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం అంటే కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఎందుకు జీతాలు పెంచుతుండు, ఎందుకంటే ఆయనే ఒక 20 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకు బ్రహ్మాండమైన జీతాలు బాగుండాలి, ఫుల్ పైసలు ఉండాలి వాళ్ళ చేతి మీద, ఎక్కడ పిలిచినా రావాలి అని చెప్పేసి ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళకు జీతాలు పెంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశపరిచి బిల్లు పాస్ చేసి వాళ్ళ జీతాలు పెంచినటువంటి పరిస్థితి. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష నాయకులు నెలకు లక్షలాది రూపాయలు తీసుకుంటూ ఫామ్ హౌస్ లాంటి బయటకు వస్తలేరు. ఇదే కేసీఆర్ గారు ఈరోజు జీతాలు తీసుకుంటుండ్రు, అన్నీ తీసుకుంటూ దవాఖానలో పరామర్శించి పోతుండ్రు, హాస్పిటల్ పోతుండ్రు, దావత్లకు పోతుండ్రు, పెళ్లిలకు పోతుండ్రు, పేరంటాలకు పోతుండ్రు, అన్నిటికీ పోతుండ్రు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వ్యక్తి అసలు అసెంబ్లీకే వస్తలేడు, అసలు మాట్లాడతాడు, ప్రెస్ మీట్లు పెడతలేరు. ఆయనకు ఎక్కడ లబ్ధి ఉంటే ఎప్పుడు ఎన్నికలు కావాలి, ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, ఇదే పని. తెల్లాలేస్తే ఈరోజు కేసీఆర్ గారి సోషల్ మీడియా, ఒక 4-5 యూట్యూబ్ ఛానల్. అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే మైక్ పెడతారు. అప్పుడెట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది. ఈ గొట్టాలు పెట్టి ఈ ట్విట్టర్లలో పెట్టి ఎట్లా పోయి ఇప్పుడు ఎలక్షన్ 2028 దాకా కాగలనా, ఇవాళ ఎన్నికలు ఇవాళ పెట్టేస్తే ఇవాళ ముఖ్యమంత్రి అయిపోవాలి, మేమే కావాలి, ఎప్పుడు అయిపోతామా అని. ఇది తప్ప ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఇది కూడా ఒక బాధ్యత. ఈ బాధ్యతని సమర్థవంతంగా నెరవేర్చుకోవాలి. ఏ విధంగా నిజేయాలనేది లేదు. చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు. చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళు చూడొచ్చు. అధికార దాహంతో ఈరోజు రెపరెపలాడిపోతుండ్రు, తహతహలాడిపోతుండ్రు. బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ కానీ తహతహలాడిపోతుండ్రు. ఎప్పుడు పదవి వస్తుంది, ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలన్నా, మళ్ళీ ఎప్పుడు అధికారం తీసుకోవాలన్నా. కానీ 100 మంది చచ్చినా మానవత్వం లేని మృగాలు లెక్క రేవంత్ కారణకుడు. ఈరోజు మీరు వాటిని చూసి కనీసం కనికరించకుండా రోడ్లు ఎక్కకుండా ఈరోజు మీరు కథలు పడుతుంటారు. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తుండట, లక్షలాది రూపాయలు తీసుకొని ఫామ్ హౌస్లు అవ్వంటుండట. ఇవాళ కూడా ఫామ్ హౌస్లు ఇవ్వంటాడు. ఒకవైపు వందలాది మంది పెన్షనర్లు 2 సంవత్సరాలుగా వారు దాచుకున్న సొమ్ము బకాయిలు తిరిగి అందక ఆర్థిక ఇబ్బందులు చనిపోతున్నా కూడా ఆ కుటుంబాలను ప్రభుత్వ తరపున కానీ, ప్రతిపక్ష తరపున కానీ, 207 సంఘాల తరపున కానీ ఏ ఒక్కరు పరామర్శించి బకాయిలు ఇప్పిస్తామని ధైర్యం చెప్పడానికి సాహసించడం లేదంటే ఎంత దయనీయ స్థితిలో ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్లాట్ల కోసం వాళ్లకు భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ కింద ఇండ్లు రావాల్సిన ఇండ్లు 2 లక్షలు కట్టి కొన్ని 2 దశాబ్దాల కాలం దాటినప్పటికీ ఇయాటికి వాళ్ళ డబ్బులు రాకపోవడం, ప్లాట్లు రాకపోవడం, 100 రోజులకెళ్ళి ఈరోజు 100 రోజులు దాటిపోయి 150 రోజులు దాటొచ్చినాయి అనుకుంటా. ఇంకా వాళ్ళ దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇయాటికి వాళ్ళ డబ్బులు రాలేదు. వాళ్ళకు ఇస్తామన్న ఇండ్లు ఇవ్వలేదు, డబ్బులు అక్కడనే ఉన్నాయి. ఆ పైసలు పెట్టుకుంటే వాళ్ళకి ఆ రోజులలో ఎక్కడో ఒక దగ్గర బ్రహ్మాండమైన ప్లాట్లు వచ్చు. ఈరోజు దాన్ని నమ్ముకొని ఇది చేస్తే ఇప్పటికీ వాళ్ళకు హరిగోస అనేది తాకుతూనే ఉంది. నిజంగా ఈ తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దయనీయంగానే ఉందంటారు. నామమాత్రానికి ధర్నాలు, నామమాత్రానికి రాస్తారు. అప్పుడప్పుడు అట్లా కనబడతారు, జంప్ అవుతారు, మళ్ళీ కనబడరు. ఖచ్చితంగా దీనిపైన మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఉద్యమం కొనసాగాలి. వచ్చే ప్రతి పైసా వాళ్ళకి ఇచ్చేంత వరకు వాళ్ళ హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేసుకుంటూ, తెలంగాణ దోపిడీ గురవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళందరి తరఫున మనం గలం ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నాం. అప్పటి వరకు దయచేసి ఇప్పుడు కొత్తగా ప్రారంభించినటువంటి ఏదైతే మరి క్రిమినల్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని క్రిమినల్ వేస్ట్ కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ కాలే అవకాశం చూడండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.